మేమందరం భారతీయ జనతా పార్టీ తరఫున కమిషనర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే డివిజన్స్ చేసిరో ఆ డివిజన్స్ అనేది మాకు అస్సలు కూడా ఇష్టం లేదు. ఇక్కడ మేడ్చల్ ప్రజలకు అందరికీ దీన్ని చాలా తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే గ్రామ పంచాయతీలుగా ఉన్నటువంటి సస్యశ్యామలమైన స్థలాలను అన్నింటినీ కూడా మొత్తం జిహెచ్ఎంసీ చేయడం జరిగింది. ఫస్ట్ మున్సిపల్ చేసిరు, మున్సిపలే మాకు నచ్చలేదంటే దాన్ని తీసుకొని ఇంకా మళ్ళీ జిహెచ్ఎంసీలో యాడ్ చేయడం జరిగింది. ఇది ఒక చెత్త నిర్ణయం అనేది మాత్రం మేమందరం తెలియజేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే పేద ప్రజలను ఉద్దేశించి వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలను నిలబెట్టుకునేది దారిని తప్పుదారి పట్టించి జిహెచ్ఎంసీలు మాత్రం చేయడం అనేది చాలా ఈజీగా చేసుకున్నారు. ఎవరి నిర్ణయాలు ఎలాంటి ఏమీ స్పందన లేకుండా. సో వీటిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది జిహెచ్ఎంసీ ఉన్నప్పుడు మున్సిపల్గా ఉన్నప్పుడు డెవలప్మెంట్ అనేది కూడా జరగలేదు. అదే జరగనప్పుడు ఇప్పుడు జిహెచ్ఎంసీలో వెళ్ళిన తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్ అనేది జరుగుతుందో అనేది ప్రజలందరూ మాత్రం భయాందోళనలకు గురవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మేము చాలా రోజుల నుంచి నీటి సమస్యను చూస్తున్నాం. డ్రైనేజ్ సిస్టమ్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. రోడ్లు కూడా వర్క్స్ జరగడం లేదు. సో అంటే మౌలిక సదుపాయాలే లేవు. జిహెచ్ఎంసీలో వెళ్ళిన తర్వాత మేము ఏ అధికారులను స్పందించాలి, ఎవరి దగ్గర వెళ్ళి మేము మాట్లాడాలి, ఎక్కడ మేము లెటర్స్ ఇవ్వాలి, పిటిషన్స్ ఇవ్వాలి అనేది అర్థం కాని పరిస్థితి. సో బీజేపీ తరఫున మాత్రం ఈ డివిజన్స్ అనేది జిహెచ్ఎంసీలో తీసుకెళ్ళి కలపడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.